ఇలా మొత్తం మంచిగా కలుపుకుంటే మనకి తయారవుతుందా అమ్మ? ఇది మిక్సీ పట్టేసినా కదా, మెత్తగా పట్టేసాం కాబట్టి ఇది గట్టిగా అయిపోతుంది. మా ఇది తయారు చేసిన తర్వాత మనం భక్షాలు ఎలా చేయాలి అమ్మ? నేను మళ్ళీ ఇప్పుడు చూపిస్తా కదా అయిపోయిన తర్వాత. ఓ, జస్ట్ మనం పిండిలో పెట్టేసి ఇట్లా అనేస్తే అయిపోతుందా? ఓ, ఇట్లా బాయిల్ అయితే మనకి మంచిగా వస్తుంది కదమ్మా. ఇలా బబుల్స్ బబుల్స్ ఇలా ఉడకపెట్టుకోవాలి. ఇలా ఉడకపెట్టుకున్నా కదా ఇది కొంచెం దగ్గరికి అయిపోతుంది. దగ్గరికి అయిపోయిన తర్వాత ఇంకా అయిపోయినట్టు. ఎన్ని మినిట్స్ కుకింగ్ ప్రాసెస్ అమ్మా ఇది? అంటే అది దగ్గర పడేంత ఓకే. ఓకే, ఇది కాస్త పల్చగా అవుతుంది కదా బెల్లం వేసిన తర్వాత. అప్పుడు ఏంటంటే కాస్త దగ్గర ఇది ఉడికిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోతుంది అన్నమాట. ఒక 10 మినిట్స్ మన దగ్గర ఉండి పెట్టేసి హైలో పెట్టేసి చేసేస్తే ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ఒక 10 మినిట్స్ సరిపోతుందా? దగ్గర ఉంటే అయిపోతుంది. చిన్న మంట అంటే బబుల్స్ బబుల్స్ లా పొంగుతుంది, ఎట్లా సరిపోతుంది అట్లానా? భలే పొంగుతుంది అమ్మ. నువ్వు చూస్తున్నావు కదా, నీకు కూడా నేర్చుకో వస్తే. అమ్మా నేను వంట నేర్చుకోను. ఓకే అమ్మా. నేను దీంట్లో ఇది వేస్తున్నా, ఏది ఎలాచీ పౌడర్. ఓకే, ఎలాచీ పౌడర్ వేస్తున్నా నేను. ఎంత క్వాంటిటీలో? ఎంత అని ఏం లేదు, ఒక స్పూన్. నేను నెక్స్ట్ నెయ్యి కూడా వేస్తాను. నెయ్యి వేస్తే టేస్ట్ వస్తుంది అన్నమాట. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది, స్మెల్ అనేది బాగా వస్తుందమ్మా. బాగుంటుంది, చాలా బాగుంటుందా? ఒక 4 స్పూన్లు వేస్తే బాగుంటుంది. 4 అంటే క్వాంటిటీ బట్టి మనం అట్లా ఏం లేదు, నెయ్యి ఎంత వేసుకున్నా కూడా టేస్ట్గానే ఉంటుంది. నేను 4 స్పూన్లు అయితే వేస్తాను మామూలుగా. ఇప్పుడైతే మామూలుగా వేసేసాను, టైం లేదు కదా అందుకని. ఇలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే గడ్డ కట్టకుండా లేదు కింద అడుగట్టేస్తుంది అన్నమాట, మాడిపోతుంది కదా కొంచెం. అంటే ఇది బెల్లం వల్ల కింద మాడిపోతుందా అమ్మ? పూర్ణాలు కదా, పూర్ణం కదా మనం ఇప్పుడు భక్షాల కోసం తయారు చేస్తున్నాం. దీంతోనే కూడా మనం పూర్ణాలు అంటారు తెలుసు కదా, పూర్ణాలు, బూర్లు. ఆంధ్రాలో అయితే బూర్లు అంటారు, పూర్ణాలు అంటారు, బూర్లు అంటారు. ఆ పూర్ణాలను కూడా చేసుకోవచ్చు. ఇదే ఈ పూర్ణంతోనే రౌండ్గా ఉండలు చేసుకొని దోసపిండిలో ఇవి ముంచేసి నూనెలో వేసుకోవడమే అయిపోతుంది. అవుతుందా అమ్మ? ఇంకా ఎంత మినిట్స్ పడుతుంది? అవుతుంది ఒక 2 నిమిషాలు. సరేనా?